మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న పెట్టిన కథానికకు చాలా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎంతో ఉత్సాహపరిచారు, మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా ఆన్లైన్లో మనకి దొరికిన ఒక కథ. మనం అందరం ఏమనుకుంటామంటే దానాలు చేస్తే చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళతాము, స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని అందరం అనుకుంటాం కదా. అయితే ఈ కథ వినండి. అసలు నిజంగా స్వర్గానికి వెళ్తామా, వెళ్తే ఎంతసేపు ఉంటాము, స్వర్గంలో ఉండనిస్తారా అనే విషయాలు ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకుందాం. పూర్వం ఒకానొక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారంలో తనకు వచ్చిన లాభాలలో 4వ వంతన్న దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. అందరూ తనను దానకర్ణుడు అని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తిగా ఉండేది. కొంతకాలానికి చనిపోయిన తర్వాత కోటీశ్వరుడు స్వర్గం చేరాడు. కానీ అక్కడ కొద్ది రోజులు మాత్రమే సుఖంగా గడిపాడు. తర్వాత యమదూతలు తనని స్వర్గం నుండి నరకానికి తీసుకువెళ్ళడం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. నరకానికి వెళుతూనే చిత్రగుప్తుడితో వాదం పెట్టుకున్నాడు. అయ్యా, ఎన్ని దాన ధర్మాలు చేసిన నన్ను స్వర్గంలో కొద్ది కాలమే ఉంచి నరకానికి పంపడం ఏమిటి? మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది, దాన్ని చూసి సరిచేయండి అన్నాడు. చిత్రగుప్తుడు కోటీశ్వరుడు పరిస్థితిని వివరించాడు. నాయనా, పొరపాటేమీ లేదు. నీకు నీ దాన ధర్మాల వల్ల చాలా పుణ్యం రావలసిన మాట నిజమే. కానీ నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్ళను చులకనగా చూసి 1కి 10 సార్లు నీ చుట్టూ తిప్పించుకుని అడిగించుకుని వాళ్ళు బాధపడిన తరువాతే నువ్వు చేసే దానమేదో చేసేవాడివి. ఆ కారణంగా నీకు రావలసిన పుణ్యంలో 4వ వంతు చేతులారా నువ్వే పోగొట్టుకున్నావు. ఆ తరువాత నేను అంత దానం చేశాను, ఇంత దానం చేశాను అని పదే ప్రతి చోట సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకుని మరో 4వ వంతు పుణ్యం పోగొట్టుకున్నావు అన్నాడు. అయినా కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి కదా అన్నాడు కోటీశ్వరుడు. దక్కేదే, కానీ దానగ్రహీతల చేత నీకు నువ్వు చేయించుకున్న సత్కార్యాలు, సన్మానాలు, స్తుతులు, స్తోత్రాలు వగైరాలకు నీ పేరు ఉండాలని బలవంతం చేసి నువ్వు సంపాదించిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకున్నావు. కనీస అవసరాలు కరువై అల్లాడుతున్న వారిని చూసి చూడనట్టుగా వదిలేసి నీకు ద్రవ్యం తిరిగి వేరే రూపంలో లభిస్తుంది అని అనుకున్న వారికి మాత్రమే నీవు కుటిల బుద్ధితో దానాలు చేశావు. నీకోసం అహర్నిశలు శ్రమపడుతూ నీ అవసరాలు తీరుస్తూ నీకు కాలక్షేపం చేయిస్తున్న వారిని నిర్లక్ష్యంగా చిన్న చూపు చూశావు. కనుక నీకు రావలసిన పుణ్యంలో అతి స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది అన్నాడు చిత్రగుప్తుడు. అదేమిటి, నా డబ్బుతో కట్టించిన ఆశ్రమాలకు నా పేరు పెట్టమంటే తప్ప, నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకుంటే పాపమా? ఆక్రోశంతో ప్రశ్నించాడు కోటీశ్వరుడు. అక్కడే చాలామందిలా నువ్వు పొరబడుతున్నావు నాయనా. భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకున్న ద్రవ్యమంటూ 1 పైసా లేదు. నీ జీవిత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి. కానీ ఆ జీవితకాలం ముగిసిన తర్వాత నీకు సంక్రమించిన దానిలో 1 పైసా కూడా మళ్ళీ నీతో తెచ్చుకోలేకపోయావు. ఇక అది నీ సొమ్ము ఎలాగైంది చెప్పు? నీ పేరుతో నువ్వు కూడబెట్టిన ఆస్తి అని మాత్రమే చెప్పుకుంటారు. కానీ నీ తరువాత అది కూడా వేరే వారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలు, వనరులు అన్నీ భగవంతుడివే.
నీ గత జన్మ కర్మఫలం వల్ల ఆయన తన మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతిలో ఉంచాడు. ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయన మెచ్చే దాన ధర్మాల కోసం వాడిన మాట నిజమే. ఆ మాత్రానికి నీకు ఎంతో పుణ్యం రావాల్సింది. కానీ ఆ పుణ్యమేదో అప్పటికప్పుడు పేరు కోసము, కీర్తి కోసము, అహం కోసము, ఆర్భాటం కోసం ఖర్చు పెట్టేసుకున్నావు. మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లు అయిపోయింది అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారిపోయి తను చేసిన తప్పు తెలుసుకొని నరకంలో చిత్రహింసలు అనుభవించాడు. ఈ కథ వల్ల మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనం దాన ధర్మాలు చేసిన మంచి మనసుతో, పవిత్రమైన ఆత్మతో మనం వాళ్ళకి దానం చేస్తే ఫలితం వస్తుంది. దానం చేసిన తర్వాత గొప్పలు చెప్పుకుంటే ఇదిగో ఇలాగే స్వర్గంకి వెళ్దాం అనుకున్న వాళ్ళు నరకంలోకి వెళ్ళి నరక బాధలు అనుభవించక తప్పదు. దానం చేసినంత మాత్రాన మీ పేరు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? దాన ధర్మాలు చేసినంత మాత్రాన మీరు సన్మానాలు చేయించుకుంటే లాభం ఏమిటి? కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. చాలా గొప్ప విషయం అది, పూర్వజన్మ సుకృతం. అలా చేయాలి అన్నా కూడా ఆ యోగ్యం అనేది ఉండాలి. కాబట్టి ఆ యోగం ఉంది కాబట్టి మీరు దాన ధర్మాలు చేస్తున్నారు. చేసేది ఏదో శుద్ధమైన మనసుతో, పరిశుద్ధమైన ఆత్మతో, మనం తెచ్చేది ఏముంది, మనం తీసుకెళ్ళేది ఏముంది అన్న సత్యాన్ని నమ్మి దాన ధర్మాలు చేసినట్లయితే మనతో పాటు మన పిల్లలకు కూడా ఈ పుణ్యం అనేది దక్కుతుంది. కాబట్టి ఈ కలికాలంలో అటువంటి వేషాలు ఎక్కువైపోయాయి కాబట్టి అందరూ కూడా ఆ విషయాన్ని గమనించి దాన ధర్మాలు చేసి మీరు ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మోహనవాణి.